ఇప్పుడు యోగా అంటే వెయిట్ లాస్, బాడీ పెయిన్స్ వచ్చాయా కాకుండా ఆర్ వి కాన్షియస్ ఇన్ అవర్ లివింగ్? స్టిల్ షీఈ్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఏంది రీజన్ అంటే పొద్దున్న లేసి ఏం వండాలో కర్రీ నాకు టెన్షన్ అవుతుంది. ప్లాన్ యువర్ డే, ప్లాన్ యువర్ మీల్స్. అంత స్ట్రెస్ అవసరం లేదు. ఫుడ్ తినేసి మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నువ్వు షెడ్యూల్ అడిగినా ఎవడు ఏ ఆర్డర్ లో చెప్పడు. సాటర్డే రోజు అడగండి. మండే నుంచి సాటర్డే వరకు వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి. ఐ బెట్ యూ నో ఫ్యామిలీ విల్ టెల్. నాకే గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వండినామో. అనవసరంగా స్ట్రెస్ తీసుకొని అందరినీ సాటిస్ఫై చేయాలన్న లూప్ లో పడకండి. అండ్ మోర్ ఓవర్ వి గివ్ పనిష్మెంట్ టు అవర్ బాడీ. అట్లీస్ట్ సమ్ పనిష్మెంట్. రేపటి నుంచి పక్కా డైట్ స్టార్ట్ చేస్తాం. ఆల్ ఆఫ్ అ సడన్ నిన్నటి వరకు చాక్లెట్స్, పేస్ట్రీలు తిని రేపు వచ్చేసి మళ్ళీ నో షుగర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ట్రై టు పనిష్ అవర్ బాడీ. అది మనకు పనిష్మెంట్ లాగా అనిపించదు. మంచి పాత్కు వెళ్తున్నాం అనుకుంటాం. బట్ ఓవర్ ఎక్సర్సైజ్, మార్నింగ్ యోగా క్లాస్, మళ్ళీ వాకింగ్, మళ్ళీ సూర్య నమస్కారాలు, మళ్ళీ ఓవర్ గా. సో డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. ప్యాంపర్, బుజ్జగించాలి. ఎట్లా ప్యాంపర్ చేయాలి? ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ హాబీ, ఫేవరెట్ క్లోత్స్. జస్ట్ అట్లా కూర్చొని డైరీ తీసుకొని రాయడం ఏంటి సమ్మరీ అంటే బీ కాన్షియస్ ఇన్ యువర్ లివింగ్.